హలో ఫ్రెండ్స్. ఇప్పుడు టైర్ పంచర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఆర్డర్ పడింది. టైర్ పంచర్ అయింది. ఇప్పుడు స్టెప్నీ మార్చుకొని ఆర్డర్ తీసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇంకా స్టెప్నీ టైర్ మార్చేసి ఇంక తీసుకుని వెళ్ళి కస్టమర్కి ఆర్డర్ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆర్డర్ పడిన తర్వాత చూసుకున్నా ఫ్రెండ్స్. నేను ఆర్డర్ పడి రెడీ అయిపోయిన తర్వాత చూస్తా. దిగి ఆర్డర్ తీసుకుందామని వెళ్ళేటప్పుడు చూస్తే టైర్ పంచర్ అయింది. ఇంకేం చేసేది ఉంది ఫ్రెండ్స్. ఏం చేసేది లేదు కాబట్టి టైర్ మారుస్తున్నా ఫ్రెండ్స్. స్టెప్నీ వేసుకొని పోయి ఆర్డర్ ఇచ్చేసి మళ్ళీ పంచర్ అయిపించుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ఈ కోవిడ్ లైఫ్ అంటే ఇలానే ఉంటుంది. మనకి హెల్ప్ చేసేటోళ్ళు కూడా ఎవరు ఉండరు ఫ్రెండ్స్. మనకు మనమే చేసుకోవాలి. మనకు మనమే ఫ్రెండ్స్ అన్నీ. మనకు చూసేటోళ్ళు కానీ చేసేటోళ్ళు కూడా ఎవరు ఉండరు. మనమే చేసుకొని మనమే మార్చుకొని మనమే వెళ్ళాలి ఫ్రెండ్స్. ఈ కోవిడ్ లైఫ్ అంటే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. షాపోడేమో క్యాన్సిల్ చేసి ఆర్డర్ వేరే వాళ్ళకన్నా ఇచ్చే వేరే రైడర్కి తీసుకుని వెళ్తాడని చెప్పాడు. రే ఆగురా బాబు, హాఫ్ అన్ అవర్ తర్వాత పడింది ఆర్డర్, కాసేపు ఆగు, టైర్ మార్చుకొని వెళ్తా అని చెప్పా ఫ్రెండ్స్. సరిపోకుండా రాయి తీసుకొచ్చి పెట్టి హైట్ చేసేసి అడిగి అయిపోయింది ఫ్రెండ్స్. జాకి పైకి లేపేసి ఇంకా నట్లు లూజ్ చేసేసి టైర్ మార్చేసి సేఫ్టీ టైర్ వేసుకొని వెళ్ళి ఆర్డర్ కస్టమర్కి డెలివరీ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పటికే 10 మినిట్స్ అయిపోయింది ఫ్రెండ్స్. కొంచెం తొందరగా మార్చుకొని వెళ్ళేసి కస్టమర్కి ఆర్డర్ డెలివరీ చేయాలి. మళ్ళీ తీసుకుంటాడో లేదో, లేట్ అయితే మళ్ళీ వద్దని చెప్తారు. ఇదొక ప్రాబ్లం మళ్ళీ. అయిపోయింది ఫ్రెండ్స్. టైర్ మొత్తం తీసేసాను. ఇంకా సేఫ్టీ టైర్ వేసుకొని పోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఆ టైర్ తీసేసి స్టెప్నీ టైర్ ఎక్కించేసాను ఫ్రెండ్స్. ఇంక ఈ ఆర్డర్ తీసుకెళ్ళి కస్టమర్కి డెలివరీ చేయాలి. అందులో ఇది క్యాష్ ఆర్డర్ 20 kg క్యాష్ ఆర్డర్ పడింది. అది ఫస్ట్లోనే ఫస్ట్ ఆర్డర్ 20 kg క్యాష్ ఆర్డర్ పడింది. దగ్గర 15 మినిట్స్ లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది అయిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి ఇచ్చే తర్వాత ఆర్డర్ తీసుకుంటాడో లేకపోతే క్యాన్సిల్ చేస్తాడో ఏం అర్థం కాలేదు ఫ్రెండ్స్. క్యాన్సిల్ చేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. లేకపోతే ఏం లేదు. నేను చేసేది ఏం లేదు ఫ్రెండ్స్. క్యాన్సిల్ చేయకూడదని కోరుకోవాలి అంతే ఫ్రెండ్స్. టైర్ మార్చేసి టైర్ ఫిట్ చేసేసా ఫ్రెండ్స్. ఇంక జాకీ దింపేసి తీసుకెళ్ళి కస్టమర్కి ఆర్డర్ డెలివరీ చేయాలి ఫ్రెండ్స్. అంతే. అది డెలివరీ చేసేస్తే ఆడికి అయిపోద్ది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. కస్టమర్ కూడా కాల్ చేసింటే అయిపోయింది మేడం, వస్తున్నాను ఒక 2 మినిట్స్ అని చెప్పాను. తొందరగా తీసుకుని వెళ్ళాలి ఫ్రెండ్స్. లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. క్యాన్సిల్ చేసినా క్యాన్సిల్ అయినా చేసేస్తారు కాబట్టి కొంచెం తొందరగా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. సేఫ్టీ టైర్ చూస్తే ఇది కూడా పంచర్ ఫ్రెండ్స్. దీంట్లో కూడా గాలి తక్కువ ఉంది ఫ్రెండ్స్. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనివ్వండి. మళ్ళీ సేఫ్టీ టైర్లో కూడా గాలి లేదు ఫ్రెండ్స్. అందుకని గాలిన పట్టుకున్నామని చెప్పి గాలి పడుతుంటే ఎంత పడినా ఎక్కడంలో ఫ్రెండ్స్. ఇది కూడా పంచర్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంక చేసేది ఏం లేక అలాగే చిన్నగా కస్టమర్ వెళ్ళాలి ఫ్రెండ్స్. అంతే. ఇంక చేసేది ఏం లేదు. కస్టమర్కి కాల్ చేశాను. ఓకే ఐఎమ్ అవుట్ సైడ్ అని చెప్పాను. వస్తున్నాను అని చెప్పింది ఫ్రెండ్స్. ఈ ఆర్డర్ ఇచ్చేసి ఇంకెళ్ళి పంచర్ వేయించాలి ఫ్రెండ్స్. ఇట్లా బతికిచ్చింది ఫ్రెండ్స్ మేడం ఆర్డర్. పంచర్ షాప్ దగ్గరికి తీసుకుని వచ్చా ఫ్రెండ్స్. ఓపెన్ చేసి చూస్తే ఒక సీల్ ఉంది. అది వేస్తున్నాడు ఫ్రెండ్స్. వేయమని చెప్పాను. ఓకే అని చెప్పి వేస్తున్నాడు. ఓపెన్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. టైర్ ఎలా తీస్తున్నాడో చూడండి. మనం చూస్తే అది తీసానికి అంత కష్టపడాలి. ఏం లేకుండా జస్ట్ సింపుల్గా దాంట్లో 2 times ఇలా పైకి కిందికి అన్నాడు. జస్ట్ దాన్ని అలా పెట్టి జస్ట్ ఒక్కసారి అలా పైకి అనగానే టైర్ మొత్తం ఒక్కటికి లూజ్గా ఈజీగా ఓపెన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. మనం మాత్రం తీసానికి ఎంత కష్టపడాలంటే అంత కష్టపడాలా. ఏదైనా అంతే ఫ్రెండ్స్. మిషన్స్ షాప్ వర్క్ ఈజీగా అయిపోద్ది. ఏం చేద్దాం. అది మనకైతే ఎంత కష్టపడాల్సింది వచ్చిందో. ఇది చూడండి జస్ట్ ఊరక అలా పెట్టి అలా అంటే ఒకసారి అంటే మొత్తం టైర్ మొత్తం ఓపెన్ అయిపోతుంది ఒకేసారిగా. అలా పెట్టి అలా అన్నాడో లేదో టైర్ ఒకేటిగా బయటకు వచ్చేసింది ఫ్రెండ్స్. అలా ఉంటుంది ఫ్రెండ్స్ మిషన్స్తో. లోపల దానికి మొత్తం నీట్గా క్లీన్ చేస్తాను ఫ్రెండ్స్. క్లీన్ చేసేసి దాని తర్వాత ఇంకా నాకు తెలిసి వేస్తాడు అనుకున్నా ఫ్రెండ్స్. గమ్ వేసి తర్వాత వేస్తాడేమో. వచ్చి గమ్ పూస్తాడు ఫ్రెండ్స్. గమ్ పూసేసి నీట్గా తర్వాత ఇంకా నాకు తెలిసి స్టిక్కర్ వేస్తాడు అనుకుంటా. గమ్ పూసి వెళ్తున్నాడు. చూపిస్తాను చూడండి ఎలా ఉందో గమ్. ఇలా ఉంది. గమ్ మొత్తం పూసేసినాడు. తర్వాత పోయి స్టిక్కర్ తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. స్టిక్కర్ వేస్తున్నాడు. స్టిక్కర్ వేస్తే ఇంకా అడిగి అయిపోద్ది అని అనుకుంటున్నాను. అంతే అయిపోతుంది. ఇంకా స్టిక్కర్ వేస్తున్నాడు చూడండి ఒకసారి. వేసిన తర్వాత మళ్ళీ మీకు ఒకసారి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. అయిపోయింది ఫ్రెండ్స్. స్టిక్కర్ వేయడం కూడా అయిపోయింది. చూడండి వేసిన తర్వాత ఇలా ఉంది స్టిక్కర్. ఇలా ఉంది. అయిపోయింది. తర్వాత అయిపోయింది ఫ్రెండ్స్. టైర్ ఎక్కిచ్చేసినాడు. మళ్ళీ రిటర్న్ వేసేసి అయిపోయింది. గాలి పడుతున్నాడు. ఒకసారి గాలి చెక్ చేసి గాలి పడుతున్నాడు. ఇది అయిపోతేనే ఇంకా నాకు తెలిసి టైర్ ఎక్కిచ్చేస్తాడు అనుకుంటా. అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి పంచర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసినాడు. ఏమన్నా లీకేజ్ ఏమైనా ఉందేమో అని. ఏం లేదు ఫ్రెండ్స్. ఇంకా టైర్కి ఎక్కిచ్చేయడమే. ఇంకా జస్ట్ వాడు ఫ్యూ ఆఫ్ సెకండ్స్తో పైకి ఎత్తేసాడు ఫ్రెండ్స్. నాకు మాత్రం అదే దాన్ని అక్కడే మార్చేదానికి నాకు దగ్గర 20 మినిట్స్ పట్టింది ఫ్రెండ్స్. అలా ఉంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. ఆ స్టెప్ని టైర్ తీసేసాడు. ఇంకా మన టైర్ ఎక్కిస్తున్నాడు. ఇంక ఇది అయిపోతే వెళ్ళిపోవడమే ఫ్రెండ్స్. ఎంత తీసుకుంటాడో నాకు కూడా తెలియదు. సేఫ్టీ టైర్ కూడా గాలి పట్టించేసి మళ్ళీ వెనక పక్క ఫిట్ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా దీంతో మనకు అవసరం లేదు. మళ్ళీ పంచర్ అయితే తప్పక అన్ని టైర్లకు ఒకేసారి గాలి పట్టించేసుకుంటాను ఫ్రెండ్స్. మళ్ళీ లేకుండా అన్ని 4 టైర్లకు ఒకేసారి గాలి పట్టిస్తున్నాను. ఏంటి ఫ్రెండ్స్ తీసుకున్నాను. బిల్లు కంపెనీ కూడా పెట్టేశాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఎస్ఏ రామ్ ఫ్రెండ్స్. అట్లా లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫాలో మై ఛానల్ ఎస్ఏ రామ్.